அவரை துதிப்பேன். నా రక్షణ నిమిత్తమై ఇంకా దేవుణ్ణి నేను స్తుతించాలి. ఆ మాట లేదా తమిళ్లో? அவர் சமூகத்து ரட்சிப்பு நிமித்தம் நான் இன்னும் அவரை துதிப்பேன். తెలుగులో చెప్పండి. ఆయనే నా రక్షణకర్త అని దేవుని ఇంకా నేను స్తుతించాలి. ఆయనే నా రక్షణకర్త అని నేను ఇంకా ఆయన స్తుతించేదని అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన స్తోత్ర బలిகளை நாங்கள் டெய்லி சொல்லுகிறோம். ఆయన స్తోత్ర బలులను మనం రోజు చెబుతున్నాము. 1000 స్తోత్ర బలి అయ్యా, 1000 స్తోత్ర బలులను. హల్లెలూయా, హల్లెలూయా. நேத்து 1000 స్తోత్ర బలిలు காலையில சொல்லிட்டேன். 1000 స్తోత్ర బలులు పొద్దున నేను చెప్పాను. மறுபடியும் 10 மணிக்கு எல்லாரும் உட்கார்ந்து பாரு, மறுபடியும் ஒரு 400 స్తోత్ర బలి. మరి పొద్దున కూర్చున్నప్పుడు మళ్ళా 400 స్తోత్ర బలులు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిக்கணும், துதிக்கணும், துதிக்கணும். அப்படிதான் உன் ஆத்துமா దాగమా இருக்கணும். స్తుతించగా 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 దేవుని మనలో ఆత్మ స్తుతించాలని మనం ప్రాణం తప్పించాలండి. స్తోత్రం చెప్పాలా, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన நம்முடைய ஆத்துமா தேவனை துதிக்கும்படி ஓடணும். మన ఆత్మ దేవుని స్తుతించినట్టు పరిగెత్తాలి. ఆరాధన நேரம் ஆகிவிட்டது என்று ஓடி வரணும். ఆరాధన సమయం అయిపోతూ ఉన్నదని పరిగెత్తాలి. உட்காருதலும் நீ எழுந்திருக்குதலையும் தேவன் பார்க்கிறார் என்று 139 சங்கீதத்தில் சொல்லப்பட்டிருக்கிறது. 139వ కీర్తనలో చెప్పబడింది, నువ్వు కూర్చుంటా లేచుటా దేవుడు చూస్తున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. அப்ப நீ நேரத்துக்கு ஆராதனைக்கு போகணும் என்பதை உனக்குள்ளே மனசுல இருக்குதா? நீ சீக்கிரமா ரெடி ஆவறியா? ఆరాధన இன்னைக்கு சொல்லி ஞாபகம் இருக்குதா? ఆరాధనకి సమయానికి వెళ్ళాలని చెప్పి జ్ఞాపకం ఉన్నదా? సమయానికి వెళ్ళాలని నీకు గుర్తున్నదా? ஒரு உணர்வு இருக்குதா? గ్రహింపు ఉన్నదా? ஞாயிற்றுக்கிழமை ఆదివారము என் தேவனுடைய சபையில சென்று నా దేవుని యొక్క సంఘానికి వెళ్ళి ఆరాధన செய்யணும் சொல்லி ఆరాధన చేయాలని ஒரு உணர்வு வேண்டும், ఒక గ్రహింపు ఉండాలి. நிறைய பேருக்கு, చాలా మందికి இன்றைக்கு என்னுடைய சபையில போய் நான் தேவனை ஆராதனை செய்யணும் ஒரு மனசு இருக்க மாட்டேன். మరి సంఘానికి వెళ్ళి నేను ఆరాధన చేయాలని నా సంఘము సత్యం தெரியலனா தெரிஞ்சுக்கங்க. సత్యం తెలియలేదంటే உன்னை எந்த இடத்துல ஆண்டவர் ரட்சித்தாரோ, నిన్ను ఏ స్థలములో దేవుడు రక్షించాడో, எந்த உபதேசத்துக்கு எங்க உனக்கு உபதேசம் பண்ணி கொண்டு வந்து உட்கார்ந்து வச்சிருக்காரோ, ఉపదేశంలో కూర్చోబెట్టున్నాడు నిన్ను, அந்த உபதேசத்துக்கு சட்டப்படி நீ முறைப்படி கீழ்ப்படிந்து அந்த சபையில வந்ததாயா உனக்கு ஆசீர்வாதம். ఆ యొక్క ఉపదేశానికి లోబడి ఆ సంఘానిలో ఉంటేనే నీకు ఆశీర్వాదం. நேரம் இன்னொரு సభకి పోయిలాను పోనే నా ఒన్నం కడిగాదు. ఈ సమయం వదిలేసి ఇంకో సంఘానికి వెళ్తే నీకు ప్రయోజనం లేదు. సమయం అయిపోయింది, పక్కన సంఘం ఉంది, అక్కడ కూర్చుందాం అని పోయి కూర్చున్నాం. టైం అయిపోయింది, పక్కన உன்னுடைய தூதர்கள் உனக்கேற்ற ஆசீர்வாదం இந்த இடத்துல கொண்டு வந்து இங்க தான் உன் தூதர்கள் இங்க வெயிட் பண்ணி இருக்காங்க. దూతలు ఇక్కడే నీ కోసము వాళ్ళు కాచుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. உனக்கு விரோதமா எதிரடியா வருகிற பிரச்சனைகளை ஜெயிச்சு கொண்டு இங்க வரணும். నీ యొక్క ఎదురుగా వస్తున్న సమస్యను మరి జయిస్తూ సంఘానికి రావాలి. యేసు சொல்லுகிறார், நான் ஜெயித்து என் பிதாவோடு நான் சிங்காசனத்துல உட்கார்ந்திருக்கிற போல ஜெயிக்கிறவனை என்னோடு கூட உட்கார பண்ணுவேன் சொல்றார். మరి నీ జయించి దేవుని సింహాసనం మీద కూర్చున్న విధముగా మిమ్మల్ని మీరు జయించి దేవుని సముఖంలో కూర్చుందురు. హల్లెలూయా, హల్లెలూయా. இன்னைக்கு முக்கியமான ஆளுங்க பேட அடிக்கிறவங்க வரல, என்ன எங்க போனாலும் தம்பல. ஹல்லேலூயா, ஹல்லேலூயா. அப்போ ஆராதனை செய்யும் போது அந்த துதிக்கிறவங்க, அந்த பாட்டு பாடுறவங்க, அந்த சங்கீதம் வாசிக்கிறவங்க மேல ஆண்டவர் ஒரு கண்ணோக்கமா இருப்பார். మరి ఆరాధన చేసేటప్పుడు స్తుతించే వాళ్ళ మీద మరి మ్యూజిక్ వాయించే మీద దేవుని దృష్టి ఉంచి ఉంటాడు. அது துதிகள் மத்தியில வாசம் பண்ணுகிறவர், స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ஆண்டவர் வசனம் சொல்லுது 139 சங்கீதத்துல 139వ కీర్తనలో చెప్పబడింది, உன்னுடைய இருதயத்தின் ஏக்கங்களையும் உன்னுடைய உட்காருதலையும் உன்னுடைய எழுந்திருக்கிறதை உன்னுடைய யோசனைகளை எல்லாவற்றையும் அவர் ஆராய்ந்து அறிந்திருக்கிறார். నువ్వు కూర్చుంటా లేచుటా నువ్వు ఆలోచన చేయట ప్రతి ఒక్క వాటిని ఆయన గ్రహిస్తున్నాడు. బైబిలుடைய సత్యத்தின் ప్రకారమైన యోచన உனக்கு இல்லைன்னு சொன்னா, ఈ బైబిల్ ప్రకారమైన సత్య యోచనలు ఆలోచన నీలో లేదంటే, నీ వచనத்தின் ప్రకారమైన வாழ்க்கை இல்லைன்னு சொன்னா, ఈ వాక్యానుసారంగా నీ జీవితం లేదంటే, உன்னுடைய ஆத்மா தெய்வத்தோடு கனெக்ஷனா இருக்கு தெரியுமா உனக்கு? నీ ఆత్మ దేవునితో కనెక్షన్ అయి ఉంటుంది తెలుసా? సర్వ శరీరங்களுடைய ఆత్మాவுக்கு தேவன் அவர், సర్వ శరీరులకు ఆత్మలకు సర్వ శరీరుల ఆత్మలకు దేవుడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. அங்க ஒரு கேமரா அங்க நம்மள பார்த்துன்னு இருக்குது.
கேமரா நம்மள பாக்குது பாரு. ఒక కెమెరా మనల్ని చూస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. நீ என்ன செய்யற என்ன பேசுற மொத்தமே அப்படியே ரெக்கார்ட் ஆயிட்டு இருக்கோம். ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అన్ని రికార్డ్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. அதுபோல தேவனுடைய ஆத்மா அவருடைய ஜீவன் உனக்குள்ள வச்சிருக்கிறார் ஆண்டவர். మరి ఆయన ఆత్మను ఆయన జీవాన్ని నీలో పెట్టినాడు దేవుడు. அதே மாதிரி அதை காப்பி அடிச்சு தான் இப்போ அந்திகிறிஸ்துனுடைய ஆவி ஒரு சிப்பு ரெடி பண்ணிருக்கு. మరి దాన్ని కాపీ కొట్టి అంత్యక్రీస్తు యొక్క ఆత్మ అక్కడ ఒక చిప్ని తయారు చేస్తున్నది. அந்திகிறிஸ்து ஆவிதான் 666 நம்பரோட ஒரு சிப் ரெடி பண்ணிருக்காங்க. మరి 666 అనే నెంబర్ తో చిప్ తయారు చేస్తున్నది. హల్లెలూయా. హల్లెలూయా. இந்த சிப் ఈ చిప్పు யாருடைய சரீரத்துல பொருத்தப்படுகிறதோ, ఎవరి యొక్క శరీరములో అది அமைச்சப்படுத்தாதோ, அவங்க அந்த கம்ப்யூட்டர்ல போய் எல்லாம் அப்படியே ரெக்கார்ட் ஆயிட்டே இருக்கும். అన్ని కంప్యూటర్లో వాళ్ళ రికార్డ్ అవుతూ ఉంటుంది. நீ எங்க உட்கார்ற, எங்க எழும்புற, நீ எங்க போற, எங்க வர, மொத்தமே அந்த சிப்ல இருந்து మొత్తం அந்த మెయిన్ இடத்துக்கு పోయిட்டு இருக்கும். அந்த మరి నువ్వు ఏం చేస్తున్నావో అన్ని పనులు కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి వెళ్తూ ఉంటుంది సిగ్నల్. హల్లెలూయా. 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 அந்திகிறிஸ்துவின் ஆவி கிரியை பண்ணுகிறது. అంత్యక్రీస్తు ఆత్మ క్రియ చేస్తున్నది. அவனுடைய திட்டம் தான் இந்த சிப்பு. இப்போ சில இடங்களில சில நாடுகளிலெல்லாம் இது అమలుపడతపட்டிருக்கிறது. అతని యొక్క ఆలోచనతోనే ఆ చిప్ తయారు చేసి వాళ్ళు రెడీ చేస్తున్నారు. ஆனா உனக்குள்ள கர்த்தர் வச்சிருக்கிற ஆத்மா, అయితే నీలో దేవుడు పెట్టిన ఆత్మ அது தேவனோடு கனெக்ட் ஆயிருக்கிறது. అది దేవునితో కనెక్ట్ అయి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. உன்னுடைய செல்போன்ல இருக்கிறதான சிம் கார்டு, నీ సెల్ ఫోన్లో ఉన్న సిమ్ కార్డు ஒரு சாட்டலைட் மூலமா அது பொருத்தப்பட்டிருக்கிறது. ఒక శాటిలైట్ తో అది కనెక్ట్ అయి ఉంటుంది. హలో, கை செல்போன்களை தொடாதீங்க. సెల్ ఫోన్లు తాకొద్దు. நான் சொல்றத கவனிங்க, చెప్పేది వినండి. அந்த செல்போன்ல இருக்கிற மெமரி கார்டு, ఆ సెల్ ఫోన్ లో ఉన్న మెమరీ కార్డు, సిమ్ కార్డు సాటిలైట్ அது கனெக்ட் ஆயிருக்கு. ఆ శాటిలైట్ తో అది కనెక్ట్ అయి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అమెరికాలో ఫోన్ అడిచా, అమెరికాలో ఫోన్ చేస్తే సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. ఇక్కడ సెల్ ఫోన్ రింగ్ అవుతుందండి. అవ్వలా భయంకరమా, ఎంత వేగముగా, ఎంత భయంకరంగా విజ్ఞానం పెరుగుது பாரு, ఎంత విజ్ఞానం పెరుగుతున్నదో చూడండి. ஆனா நம் தேவன், అయితే మన దేవుడు அவரு உனக்குள்ள வச்சிருக்கிறாரு ஆத்மா, నీలో పెట్టిన ఆత్మ அவர் கண்ணுல அங்க பாத்துனுகிறாரு. ఆ కండ్లు చూస్తున్నది. அவருடைய சிங்காசன சீயோன்ல உட்கார்ந்துக்கினு, ఆయన సింహాసనం మీద సీయోన్లో కూర్చొని அவர் உன்னை நேர பார்த்து அங்கே பார்க்கணும். ఆయన అక్కడి నుంచే నిన్ను చూస్తూ ఉన్నాడు. நீ எந்த டிஸ்ட்ரிக்ட்ல, ఏ డిస్ట్రిక్ట్ లో, எந்த మండలத்துல, ఏ మండలములో, எந்த సభையில, ఏ సంఘములో, எங்க உட்கார்ந்து இருக்கிற, ఎక్కడ కూర్చొని ఉన్నావో எல்லாம் அவர் నోట్ பண்றார். ఇవన్నీ కూడా ఆయన రికార్డ్ చేస్తున్నాడు. హల్లెలూయా. 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 సహోదర సహోదరియే, సహోదరుడా సహోదరి, உன்னுடைய எண்ணங்கள், నీ ఆలోచనలు, உன் ஏக்கங்களை, నీ తలంపులు அவர் அறிந்திருக்கிறார். ఆయన తెలుసుకొని ఉన్నాడు. மறைக்க முடியாது. అది మరుగు చేయలేవు. నువ్వు ఎదిమే నీ మறைக்க முடியாது. ఏది కూడా మరుగుపరచలేవు. తెలుగులో దాచిపెట్టలేరు, அதை நீ ஒளிச்சு வைக்க முடியாது. అది దాచిపెట్టుకోలేవు. హల్లెలూయా. హల్లెలూయా. அதனால நீ உன் புருஷன் பார்த்தாலும் பார்க்காவிட்டாலும், నీ భర్త చూసినా చూడకపోయినా, மனைவி பார்த்தாலும் నీ பார்க்காவிட்டாலும், భార్య చూసినా చూడకపోయినా, உன் பாஸ்டர் உன்னை பார்த்தாலும் నీ பார்க்காவிட்டாலும், పాస్టర్ నిన్ను చూసినా చూడకపోయినా, யாருக்கு பயப்படணும்? అది ఎవరికి భయపడాలి? கர்த்தருக்கு பயப்படு. దేవునికి భయపడాలి. ஒவ்வொரு நொடிப்பொழுதும் நீ கர்த்தருக்கு உண்மை உத்தமமாய் ప్రతి நடந்தால், క్షణము దేవునికి ఉత్తమగాను యథార్థంగాను బతికితే, நீ கேட்கிற ஆசீர்வாதங்கள் கர்த்தர் నువ్వు கொடுப்பார். అడిగే ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. நீ பாதையை மாத்தி மாத்தி நடந்தேனா, నువ్వు సగంలో మార్చి మార్చి உன்னுடைய నీ మార్గాన్ని మార్చుతూ నడుచుకున్నావంటే దేవుని యొద్ద నుండి దొరికేది ఏమీ ఆశించిన అవసరం లేదు. కర్తరిడతలో ఉన్న పెట్టుకొల్ల முடியாது. మరి దేవుని వద్దనే మనం పొందుకోగలము. நான் சொன்ன கர்த்தரிடத்தில் எதுவும் பெற்றுக்கொள்ள முடியாது. దేవుని వద్ద నుంచి ఏమీ పొందలేము. ஏன் சொன்னா உன்னுடைய ஆத்மா அவரோட கனெக்ட் ஆயிருக்குதையா, అంటే నీ ఆత్మ అతనితో కనెక్ట్ అయి ఉన్నది. ஆமா, நீ சரியில்லைன்னு சொன்னா ஒண்ணு தரமாட்டார் அவரு. నువ్వు చేయలేదంటే ఆయన ఏమీ ఇవ్వలేవు. நீ எத்தனை வருஷமா ஜெபம் பண்ற கிடைக்குதா? ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి దొరుకుతున్నదా? ஆண்டவர் சொல்றாரு, దేవుడు అంటున్నాడు, தேவன் தம்மில் அன்பு கூறுகிறவர்களுக்கு அவர் எதை ஆயத்த பண்ணிருக்கிறாரோ அவர்கள் கண்களுக்கு காணவில்லை, செவிகளுக்கு கேட்கப்படவில்லை, இருதயத்தில் தோன்ற இல்லை. దేవుడు తమ ప్రేమించే వారి కొరకు సిద్ధపరచినది వారి కన్నులు కనబడలేదు, చెవులకు వినబడలేదు, హృదయంలో గోచరం కాలేదు, కనబడదు.
அது தெரியாது. అది కనబడదు. ஏன்? ఎందుకు? நீ அவரோட கனெக்ட் இல்லையா? ఎందుకంటే అతనితో నీకు కనెక్షన్ లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. நீ அவரோடு கனெக்ட் ஆயிருந்தேனா, ఆయనతో నువ్వు కనెక్ట్ అయి ఉంటే, హల్లెలూయా, హల్లెలూయా, அப்போ உனக்கு என்ன வேணும் சொல்றது ஆண்டவர் கொடுப்பாரு. అప్పుడు నీకు ఏం అవసరమో దేవుడు ఇస్తాడు. ஆண்டவரோடு உன்னுடைய ஆத்துமா, அதான் சொல்றாரு, ஆண்டவரே நான் எப்போது உன் சந்நிதியில் வரை என்னுடைய ஆத்துமா ஏங்குகிறது உருகுகிறதுன்னு சொல்றாரு. ప్రభువా ఎప్పుడు నా ఆత్మ నీ సన్నిధిని వెతుకుతూ తృష్ణగొనుచు కరుగుచున్నది అని చెప్పుడుంది. హల్లెలూయా, హల్లెలూయా. కురింగిపోతున్నదంట, కురింగిపోతాది, కృంగిపోతున్నది. జీవనుள்ள దేవుని மேல ஒரு అక్కర இருக்கணும். జీవం కలిగిన దేవుని మీద ఒక అక్కర కలిగి ఉండాలి, ஒரு வாஞ்சை இருக்கணும், ఒక వాంఛ ఉండాలి. ఆపత్తు వస్తే అయ్యో ఆండవరే కాపాతే కాపాతండ్రే, ఆపద వస్తే ప్రభువా కాపాడు కాపాడు అంట. వ్యాధి వస్తే ఆండవరే స్వస్థపరచు, బాగు చేయి నాయనా, అయ్యా పాస్టర్ కూపిడే, పాస్టర్ని జెபம் சொல்லு ప్రార్థన చేయమని చెప్తాం. அப்பதான் ஆண்டவர் தெரிவாரு, அப்பதான் பாஸ்டர் கூப்பிடுவாங்க. అప్పుడే దేవుడు కనపడతాడు, పాస్టర్ని పిలవమంటారు. ஆனா ஒவ்வொரு நாளும் உன் கூட இருக்கிற ஆண்டவர் உனக்கு தெரியலையா? ప్రతిరోజు ప్రతి క్షణం దేవుడు నీతో ఉన్నది నీకు తెలియటం లేదు. உன் பாவம் வந்து నీ పాపము உனக்கும் அவருக்கும் மறைவா நிக்குதான், அப்படியே నీకు అతనికి మరుగై 40 நாள் உபவாசம், 40 రోజుల ఉపవాసము. இந்த உபவாசத்துல நீ அந்த பாவம் என்ற சுவரை எல்லாம் கொஞ்சம் கொஞ்சமா நீக்கி போடணும். ఆ యొక్క అన్నం అంతా కొద్ది కొద్దిగా విడిచిపెడుతూ రావాలి. పాపం అనే గోడ అడ్డంగా నీకు దేవునికి ఉన్నది బాబు. నువ్వు ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కొంచెం కొంచెంగా పాపం అనే గోడ దేవుడు తొలగిస్తా వస్తాడు. అప్పుడు నీకు దేవునికి డైరెక్ట్ కనెక్షన్ దొరుకుతుంది. తండ్రి అని పట్టుకోగలం, కుమారుడు అని కగులిస్తాడు దేవుడు. లేకపోతే ఆ గోడ అట్లా ఉంటుంది, నీ ఇక్కడ ఏడుస్తూ ఉంటావు, నో కనెక్షన్. నీ జీవితంలో ఏ నన్மையை உன்னால பெற்றுக்கொள்ள முடியாது. జీవితంలో ఏ మేలు పొందలేము. உன்னை நன்மை பெற செய்கிறது தான் அந்த உபவாச கூட்டங்கள். నీకు మేలు చేయడానికి ఉపవాసం, தேவனோடு கனெக்ட் பண்றது தான் இந்த உபவாச கூட்டங்கள். దేవునితో కనెక్షన్ పెట్టడమే ఉపవాస కూడిక. தேவனோடு நீ சரியானபடி வாழாமல் போவாயானால், దేవునితో సరైన రీతిగా జీవించకపోతే, கர்த்தர் அனுதினமும் வாசற்படி நின்று கதவை தட்டி கொண்டிருக்கிறார். దేవుడు అనుదినము నీ వాకిట నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు. நீ திறந்தால் నువ్వు తెరిస్తే அவர் அந்த போஜன பந்தியில உட்கார வைங்க. ఆయన వచ్చి నీ భోజన పంక్తిలో కూర్చుంటాడు. உன்னோடு அவரும் அவரை உன்னோட கொண்டு போய் அவர் 7 வருஷம் పందిలో ఉక్కార వైపుగా పోరారు. మరి నీతో ఆయనని నిన్ను తీసుకెళ్లి ఆయన 7 సంవత్సరాల బంతిలో కూర్చోబెడతాడు. 7 வருட భూమిలో ఉపద్రవ నాட்கள், 7 సంవత్సరాల ఉపద్రవాలు ఈ భూమి మీద, 7 வருஷம் பரலோகத்திலே விருந்து நாட்கள், 7 సంవత్సరాలు పరలోకంలో విందు దినాలు. இந்த உலகத்திலே நீ கர்த்தருக்காக பிரயாசங்கள், ఈ లోకములో దేవుని కోసం పడుతున్న ప్రయాసములు எல்லா ஆண்டவர் ஞாபக புத்தகத்துல எழுதி வச்சிருப்பாரு. అన్ని కూడా దేవుడు జ్ఞాపకార్థ పుస్తకంలో రాసి పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ஜெம்ஸ் மினிஸ்ட்ரின்னு சொல்லி ஒரிசால அகஸ்டின் ஜெபகுமார் ஒரு ஊழியம் ஆரம்பிச்சு நடத்தி கொண்டிருக்கிறார். అగస్టి జయకుమార్ అనే పాస్టర్ గారు ఒరిస్సాలో జేమ్స్ మినిస్ట్రీ నడిపిస్తున్నాడు. జేమ్స్ మినిస్ట్రీ నడిపిస్తున్నాడు. அவர் எத்தனையோ பாடுகள் உபத்திரவங்கள் மத்தியில, ఆయన ఎన్నో పాటలు ఉపద్రవాల మధ్యలో அந்த இடத்துல அந்த ஊழியம் செய்து கொண்டு வருகிறார். స్థలములో ఆయన సేవ చేసుకుంటూ వస్తున్నాడు. இப்போ ஏறக்குறைய 1000 சபைகளுக்கு மேலாக அவர் నార్త్ ఇండియాలో సభைகளை வச்சிருக்கிறார். ఆయన సుమారుగా 1000 సంఘాల కంటే ఎక్కువగా ఆయన స్థాపించుకొని ఉన్నాడు. அவர் ஒரு முறை சூளைமேடு என்ற தமிழ்நாட்டுல சென்னையில సూరైమేడు అనే తమిళనాడు ఒక ప్రాంతంలో அங்க போய் சுவிசேஷம் சொல்ல போனாராம். అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. அங்க போய் குடிசை பகுதியில் இருக்கிற ஏழை ஜனங்களுக்கு சுவிசேஷம் சொல்லும் பொழுது, అక్కడ గుడిసెలు వేసుకుంటున్న పేదవాళ్ళ మధ్యలో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు, அங்க ஒரு குடும்பத்துல ஒரு 3 பிள்ளைங்க இருக்காங்களாம். అక్కడ ఒక 3 పిల్లలకి, அதுல ஒரு அருண் என்ற ஒரு பாப்பா, அருண் అనే పాప, அந்த பாப்பா అరుల్ అనే పాప, அந்த பாப்பா வந்து ஏசப்பா கிட்ட வந்து உட்கார்ந்துச்சு, அவர் சொல்ற வசமெல்லாம் கேட்டுச்சான். మరి ఆ పాప కూర్చొనేసి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నది. அப்போ அவர் சொன்னாராம், பாஸ்டர், అప్పుడు పాస్టర్ గారు అన్నాడు, அம்மா உங்க பேரெல்லாம் ஆண்டவர், நீங்க இன்னைக்கு ஏசாமி ஏத்துக்கொண்டால் உங்க பேரெல்லாம் ஆண்டவர் ஜீவ புத்தகத்தில் எழுதி வைப்பார். యేసు ప్రభుని అంగీకరిస్తే మీ పేర్లంతా జీవ గ్రంథంలో రాస్తారని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. நான் இது முன்னாடி சொன்ன பாருங்க, నేను చెప్పిన విధంగా தாய் வயிற்றில் ஒரு முறை பிறந்து తల్లి గర్భములో ఒక్కసారి పుట్టి
3 முறை கிறிஸ்துவுக்குள்ள பிறக்காதவங்க 3 సార్లు దేవునిలో పుట్టకపోతే அவங்க பரலோகம் போக மாட்டாங்க. వారు పరలోకానికి వెళ్ళలేరంట. தாய் வயிற்றில் ஒரு முறை பிறந்து తల్లి గర్భములో ఒక్కసారి జన్మించి 3 முறை கிறிஸ்துவுக்காக நீ பிறக்க வேண்டும். క్రీస్తు కోసం 3 సార్లు జన్మించాలంట. ஒன்று புதிதாய் பிறக்கணும், ఒకటి నూతనంగా పుట్టాలి, ரெண்டாவது தண்ணீர்ல பிறக்கணும், రెండవది నీళ్ళలో పుట్టాలి, மூன்றாவது ఆవిల பிறக்கணும், మూడవదిగా ఆత్మలో పుట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. ఒకటి కొత్తగా జన్మించాలి. ఒకటి క్రొత్తగా జన్మించాలి. అందరూ చెప్పండి, కొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి, నీటి ద్వారా జన్మించాలి, నీటి ద్వారా జన్మించాలి, ఆత్మలో జన్మించాలి. ఆత్మలోనూ జన్మించాలి. ఈ 3 జన్మాలు ఎవరెత్తుతారో వారికి పరలోకం దొరుకుతుంది. నేను చెప్పట్లా, బైబిల్లో రాయబడింది, చదవండి. యోహాను సువార్త 3:3, யோவான் சுவிசேஷம் 3:3, யோவான் சுவார்த்த 3:3. இயேசு அவனுக்கு பிரயுத்தரமாக, ஒருவன் மறுபடியும் பிறக்காவிட்டால் தேவனுடைய ராஜ்யத்தை பார்க்க மாட்டான். மெய்யாகவே மெய்யாக சொல்லுகிறேன். 5வது வசனம், பிரயுத்தரமாக ஜலத்தினாலும் ஆவியினாலும் பிறவாவிட்டால் దేవుని రాజ్యத்திலே ప్రవేశిక మాట. తెలుగులో 3వ వాక్యం 5వ వాక్యం చదవండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. சகோதரனே சகோதரியே, సహోదరుడా సహోదరి, அதனாலே பரலோக ராஜ்யத்தில் நீ பிரவேசிக்கணும் சொன்னா, పరలోక రాజ్యములను ప్రవేశించాలంటే, பரலோகத்தில் உன்னுடைய ஜீவ புத்தகத்தில் உன்னுடைய பெயர் எழுதப்படணும் சொன்னா, పరలోకములో జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడాలంటే, హల్లెలూయా 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 హల్లెలూయా. வெளிப்படுத்தின விசேஷம் 3వ அதிகாரம் 5వ వచనం சொல்லுகிறது. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యములో చెప్పబడింది. వాసింగమా చెప్పయ్యా. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందురు. హల్లెలూయా హల్లెలూయా. ஜெயம் கொள்ளுகிறவன் அவனுக்கு வெண்வஸ்திரம் தரிப்பிக்கப்படும். ஜீவ புத்தகத்தில் அவனுடைய நாமத்தை நான் கிறுக்கி போடாமல் என் பிதா முன்பாக அவருடைய தூதர்கள் முன்பாக நான் அவன் நாமத்தை அறிக்கையிடுவேன் என்று கர்த்தர் சொல்லுகிறார். ஹல்லேலூயா హల్లెలూయా. உன்னுடைய பெயர் ஜீவ புத்தகத்தில் கிறுக்கி போடுவாராம். నీ పేరుని జీవ గ్రంథం నుంచి కొట్టి వేస్తాడంట. ఎదుకాగ ఎందుకోసము? వచనం சொல்லுகிறது, వాక్యం చెబుతుంది 3వ వచనத்தில் 3వ వాక్యంలో, நீ கேட்டு பெற்றுக்கொண்டவை நினைவு கூர்ந்து அதை கை கொண்டு மனம் திரும்பு. நீ விழித்திராவிட்டால் திருடனை போல உன்மேல் வருவேன். நான் உன்மேல் வரும் வேலையை அறியாதிருப்பாய். ஆனாலும் தங்கள் வஸ்திரங்களை அசுசிப்படுத்தாத சில பேர் சர்தையில் உனக்குண்டு, அவர்கள் பாத்திரவான்களானபடியால் வெண் வஸ்திரம் தரித்து என்னோடு கூட அவர்கள் நடப்பார்கள். ஜெயம் கொள்ளுகிறவன் அவனுக்கு வெண் வஸ்திரம் தரிக்கப்படும். ஜீவ புஸ்தகத்தில் அவனுடைய பெயர் நான் கிறுக்கி போடாமல் சொல்லப்பட்டிருக்கிறது. హల్లెలూయా హల్లెలూయా. இப்போ நான் சொல்றதை மட்டும் சொல்லுங்க, తెలుగులో చెప్పండి, చెప్పేది మాత్రం చెప్పండి. ఆండర్ சொல்லுகிறார், దేవుడు అంటున్నాడు, என்னிடத்தில் கேட்டு பெற்றுக்கொண்டதை నా దగ్గర అడిగి పొందుకున్న వాటిని நினைவு கூறணும், గుర్తించుకోవాలి. என்னனை என்கிட்ட கேட்டு பெற்றுக்கொண்ட, ఏదేదైతే నా వద్ద பாவ மன்னிப்பு பெற்றியா, పాప క్షమాపణ పొందుకున్నావా, ரட்சிப்பு பெற்றியா, రక్షణ పొందినావా? பெற்ற சொல்றேன், கை தூக்குங்க ஐயா. பாவம் மன்னிக்கப்பட்டதா, పాపము క్షమించబడిందా? நிறைய பேர் பாவம் மன்னிக்க போடல. హల్లెలూయా. పాప క్షమాపణ పొందిన వాళ్ళు చేతులు ఎత్తమన్నాను. ఎవరు పాప క్షమాపణ పొందలేదు, పాపంలో ఉన్నారు ఇంకా. అయితే ஆண்டவர் சொல்றாரு, கேட்டு பெற்றுக்கொண்டதை నన్ను అడిగి పొందుకున్న వాటిని కై కొండి మనం తిరుమే, మరియు గైకొని వాటిని కొరసు మారు మనసు పొందు. హల్లెలూయా హల్లెలూయా.
ஆண்டவர்கிட்ட எப்படி ஆதியில் எப்படி ஆண்டவர் ஐயா ஏசப்பா ஓ நான் பாவம் செஞ்சிட்டேன் ஐயா என்னை మన్నించరయ్యాன்னு கேட்டல. మరి ఆదిలో మనం పాపం చేసినామయ్యా క్షమించు ప్రభువా అని ఎలా అయితే అది మన్నించుకు தான் உன்னை இங்க உட்கார வச்சுக்கிறாரு. ఆ క్షమించే కదా ఇక్కడ కూర్చోబెట్టున్నాడు. நீ இன்னும் பாவ வழியே போய் நிற்பியானா, ఇంకా పాప మార్గములో వెళుతూ ఉంటే, இன்னும் பெற்றோருக்கு கீழ்ப்படியாமல் போனா, ఇంకా తల్లిదండ్రులకు లోబడకుండా, இன்னும் నీతిలో నడకాம పోనా, ఇంకా నీతిగా జరిగి, இன்னும் పరిశుద్ధமா வாழாம போனா, పరిశుద్ధంగా జీవించకుండా పోతే, ఆండவர் சொல்றாரு దేవుడు అంటున్నాడు நீ விழித்திராவிட்டால் నువ్వు మెలకుగా లేకపోతే திருடனை போல உன்மேல் வருவேன், దొంగలాగా నీ మీదకి వస్తాను. వస్త్రంగలు నీ పరిశుద్ధపడాமல் நீ இருந்தானா, మరి వస్త్రాలు పరిశుద్ధంగా పెట్టుకోకపోతే, వెన్ వస్త్రం ఇల్లామల్ ఇరుపాయానా, మరి తెల్లని వస్త్రములు లేకుండా ఉంటే, హల్లెలూయా హల్లెలూయా கர்த்தருக்கு ஸ்தோத்திரம், దేవునామానికి మహిమ. வெண் வஸ்திரம் தரித்தவர்கள் என்னோடு நடப்பாங்க சொல்லியிருக்காரு. తెల్లని వస్త్రం ధరించుకుని నాతో పాటు నడుస్తారన్నాడు. இந்த வெண் வஸ்திரம் வந்து இங்க போடுறது பெருசு கிடையாது. ఈ తెల్ల వస్త్రాలు ఎవరు ఎక్కువగా వేసుకోవటం లేదు. అయ్యా తెల్లని వస్త్రం ఇక్కడ వేసుకోవడం గొప్పతనం కాదు, వేసుకోవాలా. మరి తెల్లని వస్త్రం వేసుకోవటం గొప్పతనం కాదు కానీ, ఒక నిమిషం బ్రదర్, తెల్లని వస్త్రాలు బాగా ఫుల్ కోటర్ కొట్టేసి పోయి ఎమ్మెల్యే కూడా వేసుకొని పోతున్నాడు. ఫుల్ కోటర్ కొట్టేసి తెల్లని వస్త్రం వేసుకుంటున్నాడు. గొప్పతనం ఇక్కడ కాదు. తెల్ల వస్త్రాలు వేసుకోపోయినా పరలోకంలో నీకు దొరకదా చూసుకోవాలా. తెల్లని వస్త్రం ఇక్కడ వేసుకోవాలంటే అది అందరికీ చేత కాదు. నేను కూడా ఎన్నోసార్లు చెప్పిన, బల్లారాధన సమయమైనా తెల్లని వస్త్రం వేసుకోరమ్మని. ఈ తెల్లని వస్త్రాలు ఇక్కడ వేసుకోవడానికి నువ్వు అలవాటు పడకపోతే పరలోకంలో తెల్లని వస్త్రం ఎట్లా నువ్వు పొందుకోపోతావు. హల్లెలూయా. కలరా ఇల్లే అంగ పరలోకలే ఓన్లీ తెల్లని వస్త్రాలు. పరలోకంలో తెల్లగా ఉంటారు. పరలోకల కలరా ఇల్లుపా. మరి పరలోకంలో కలర్ డ్రెస్ లేదు. வெள்ள துணிக்கு தான் கொடுப்பாங்க. అందరు తెల్లని వస్త్రాలు ఇస్తాడు. எப்படி எந்த திசையில பார்த்தா வெண்மையான வஸ்திரங்களை தரித்தவர்கள் தான் தேவனை ஆராதனை செய்து கொண்டிருப்பார்கள். ఏ మూలలో చూసినా అందరూ తెల్లని వస్త్రాలు ధరించి దేవుని మహింపరుస్తూ ఉంటారు. யாரெல்லாம் வெண் வஸ்திரம் ధరించినా அவங்க యేసప్పா கூட நடப்பாங்க. ఎవరెవరైతే తెల్లని వస్త్రాలు ధరించుకున్నారో వాళ్ళు యేసు ప్రభుతో నడుస్తారు. வசனம் சொல்லுது, நான் சொல்லல. இங்க 4ஆம் வசனம் பாத்தீங்களா? 4వ వాక్యాన్ని చూస్తున్నారా? வெண் வஸ்திரத்தை என்னோடு, வெண் வஸ்திரம் தரித்து என்னோடு கூட நடப்பார்கள். మరి తెల్లని వస్త్రాలు ధరించుకుని నాతో పాటు నడుస్తారని. அவர்கள் பாத்திரவான்களாய் இருப்பார்கள். వాళ్ళు భాగ్యవంతులై ఉంటారు. அவர்கள் పరలోకத்துக்கு பாத்திரவான்கள். మరి పరలోకానికి భాగ్యవంతులై ఉంటారు. அதனால அவங்க பேரு జీవ పుస్తకத்துல గిరికి పోడ మాట. కాబట్టి జీవ గ్రంథం నుంచి నీ పేరు ఏమాత్రం తీసివేయడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరనే సహోదరి, ప్రియమైన సహోదరుడా సహోదరి, உன்னுடைய பெயர் జీవ పుస్తకத்தில் எழுதப்பட்டதாக காணப்படுகிறதால் நீங்க பாக்கியவான்களா இருக்க முடியும். మరి జీవ గ్రంథంలో నీ పేరు ఉంటే భాగ్యవంతులై ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. அங்கே வெளிப்படுத்தின விசேஷம் இன்னொரு வசனம் சொல்லப்படுகிறது. ప్రకటన గ్రంథంలో ఇంకొక వాక్యం చెబుతుంది. 2వ అధ్యాయం 11వ వచనం. 2వ వాక్యము 2వ అధ్యాయం 11వ వాక్యం. సంగమునకు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా, హల్లెలూయా. நீ ஜெயிச்சாதா, నువ్వు జయించితే రెండవది మరణం ఉనకు கிடைக்காது. రెండవ మరణం అనేది మనకు రాదు. ఏం సన్నా, ఎందుకంటే வெளிப்படுத்தின விசேஷம் ప్రకటన గ్రంథము రెండవది మరణం யாருக்கு, రెండవది మరణం யாருக்கு கிடைக்கும் தெரியுமா? రెండవ మరణం ఎవరికి దొరుకుతుంది తెలుసా? 8వ వచనం పడిగ. 8వ వాక్యం చదవండి. 21 చదవయ్యా. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అమితులు అందరూ అగ్ని గంధకంలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది మరణం యారికి వரும்? రెండవ మరణం ఎవరికి వస్తుంది? అవిశ్వాసిகள், అవిశ్వాసులకు వస్తుంది. అవిశ్వాసిகளுக்கு வரும். అవిశ్వాసులకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. பயப்படுகிறவர்களுக்கு வரும். భయపడే వాళ్ళకు వస్తుంది. అరువరుపానவர்கள்,
మరి అసహ్యకారములు చేయవారికి, கொலைபாதகர்கள், మరి హంతకులకి, விபச்சாரக்காரர், వ్యభిచారం చేయవారికి, சூனியக்காரங்க, మరి మాంత్రికులకి, விக்கிர ஆராதனை பண்ற, విగ్రహారం చేసే వాళ్ళకి, பொய் பேசுறோம், అబద్ధం సాక్ష్యం చెప్పేవాడికి, இவங்க எல்லாம் இரண்டாம் மரணமா. వీళ్ళంతా రెండవ మరణం పాలు పొందారు. அல்லேலூயா. హల్లెలూయా. இப்ப 2ஆம் அதிகாரத்துல சொல்லப்பட்டிருக்கிற மரணம், రెండవ అధ్యాయంలో చెప్పబడిన మరణము அங்கே சொல்லப்பட்டிருக்கிறது, అక్కడ చెప్పబడింది. அங்கே 2ஆம் மரணம் அவங்களை சேதப்படுத்தாது. మరి రెండవ మరణం వారికి ఏ హాని చేయదు. யாருக்கு? ఎవరికి? அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா. హల్లెలూయా. ஆவியானவர் சபைகளுக்கு சொல்ல, காதுள்ளவன் கேட்க கடவன், ஜெயம் கொள்ளுவன் எவனோ அவனுக்கு தேவனுடைய பரதேசின் மத்தியில் இருக்கிற ஜீவ விருட்சத்தின் கனியை புசிக்க கொடுப்பேன் என்று கர்த்தர் சொல்லுகிறார். அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா. హల్లెలూయా. அங்கே 2:7 ஆண்டவர் சொல்றாரு, அங்கே 2ஆம் மரணம் அவங்களுக்கு வராது. మరి 2:7లో చెప్పబడింది వాళ్ళకి రెండవ మరణమే రావంట. 11ஆம் வசனத்துல நாம வாசித்தோம். 11వ వాక్యాలు మనం చదువునాము. ஜெயம் கொள்ளுகிறவன் 2ஆம் மரணத்தினால் சேதப்படுத்தப்படுவது, జయించిన వానికి రెండవ మరణం ఏ హాని చేయదని. அல்லேலூயா, హల్లెలూయా. இப்போ ஜெயிக்கணும், జయించాలి. மாம்ச இச்சையை ஜெயிக்கணும், మరి శరీరాశను జయించాలి, கண்ணின் இச்சையை ஜெயிக்கணும், మరి నేత్రాశను జయించాలి, உலகத்தை ஜெயிக்கணும், లోకాన్ని జయించాలి, பிசாசை ஜெயிக்கணும், సాతానుని జయించాలి, ஹலோ உன் சரீரத்தை ஜெயிக்கணும். నీ శరీరాన్ని జయించాలి. First of all you will victory for that your flesh minds, flesh இந்த flesh, அதாவது இந்த சரீரத்தில் வர ஒவ்வொரு பாவ கிரியை நீ ஜெயிக்க வேண்டும். మరి శరీరంలో ఉన్న పాపక్రియలన్నిటిని నువ్వు జయించాలి. அங்க 1 கொரிந்தியர்ல சொல்லப்பட்டிருக்கிறது, 1 కొరింథీలో చెప్పబడింది 9:6 9:6లో, இந்த பாவங்கள் இருந்தால் நாம் பரலோகம் போக முடியாது. ఈ పాపం ఉంటే పరలోకం వెళ్ళలేరు. 6:9 6:9 చదవండి. அந்நியக்காரர் தேவன் ராஜ்யத்தை சுதந்திரிப்பதில் என்று அறியீர்களா? வஞ்சிக்கப்படாதீர்கள். வேசி மார்க்கத்தார், விக்கிராராதனைக்காரர், விபச்சாரக்காரர், சுய புணர்ச்சிக்காரர், ஆண் புணர்ச்சிக்காரர், திருடர், பொருளாசைக்காரர், வெறியர், உதாசீனர், கொள்ளைக்காரர் தேவனுடைய ராஜ்யத்தை சுதந்திரிப்பதில்லை. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైన విగ్రహారాధకులైన, వ్యభిచారులైన, ఆడంగతనం గలవారైనను, పురుష సంయోగములైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. హల్లెలూయా, హల్లెలూయా. இந்த 2ஆம் மரணம், ఈ రెండవ మరణము உங்களுக்குள் வரக்கூடாது என்பதற்காக தான் இந்த வருஷத்துல ஒரு முறை கர்த்தர் 40 நாள் உபவாச கூட்டங்களை கொடுக்கிறார். ఈ మరణం అనేది మీకు రాకూడదు అనేది ఇక 40 రోజులు ఉపవాసం ప్రతి సంవత్సరం పెడుతున్నారు. அது 2ஆம் மரணம் எதுக்கு சொல்றாங்க? రెండవ మరణం అనేది ఎందుకు చెప్తున్నారు? முதல் மரணம் இந்த பூமியில, మొదటి మరణం ఈ భూమిలో இந்த சரீரத்தில் இருக்கிற ஆவி பிரியும், ఈ శరీరంలో ఉన్న ఆత్మ వేరుపడుతుంది. அடுத்த நொடியிலே உன்னுடைய சரீரம் டெட் பாடியா மாறும். వెంటనే నీ శరీరము శరీరத்தில் இருக்கிற ఆవి எப்போது பிரியுதோ, నీ శరీరంలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, நீ செத்து போனதான், செத்து போன మరి చనిపోయిన శవము. హల్లెలూయా, హల్లెలూయా. ஒரு மரணம் அது, అది ఒక మరణము. 2வது மரணம் சொன்னா, రెండవ మరణం అనేది நேர இந்த ஆவி தீர்ப்பு, நேர அந்த இந்த ஆவி, இந்த ஆத்மா எங்க போகும்னு சொன்னா, ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే, இந்த உலகத்திலே நீ தேவனோடு கூட வாழ்ந்த உன்னுடைய ஆத்மாவை இந்த சரீரத்தை விட்டு பிரிஞ்ச உடனே தேவதூதர்கள் வந்து கொண்டு போவாங்க. మరి దేవునితో పాటు జీవిస్తే మరణించిన వెంటనే దేవదూతలు దేవుని వద్దకు తీసుకెళ్తారు. இந்த உலகத்துல தேவனோடு வாழ்ந்தால் மட்டும்தான், ఈ లోకములో దేవునితో బ్రతికితేనే. நிறைய பேர் உபவாசம் சொல்லிட்டு ஜபத்துக்கு கூட வர்றது கிடையாது, ఉపవాసం అని చెప్పేసి ప్రార్థన కూడా రావడం లేదు, బైబిల్ படிக்கிறது கிடையாது, బైబిల్ చదవటం లేదు. நான் சொன்னேன் இந்த உபவாசத்துல பைபிளை டெய்லியும் படிச்சு முடிக்கிறது பாருங்க சொன்னேன். ఈ ఉపవాసములు డైలీ చదివి బైబిల్ చదివి ముగించి చూడండి అని. హల్లెలూయా, హల్లెలూయా, ஹல்லேலூயா, ஹல்லேலூயா. பைபிள் படிச்சு முடிக்க போனாலும் ஒரு டெய்லி அந்த பைபிளை உபவாசத்திலாவது பைபிளை திறந்து பாருங்க. కనీసం బైబిల్ చదివి ముగించిపోయినా కనీసం బైబిల్ ఎత్తి చదువుతూ ఉండండి, చూడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
ஹல்லேலூயா. హల్లెలూయా. அப்படி தேவனோடு கூட நீ உறவாடி கொண்டிருந்தாதா అలా దేవునితో సన్నిహితంగా సహవాసముతో ఉంటే, சில பேர் ஐயா பைபிளை படின்னு சொல்லணும். கொஞ்சம் பேருக்கு కొంతమంది బైబిల్ చదివి చెప్పాలి. ஜெபம் பண்ணு சொல்லணும். ప్రార్థన చేయండి చెప్పాలి. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. எதுக்கு சொல்றது? దేనికి చెబుతున్నాము? நீ இரண்டாவது மரணத்துல போய் நரகத்துக்கு போக கூடாதுன்னு சொல்லுதா? రెండవ మరణంలో నరకానికి వెళ్ళకూడదనే చెప్పేది. హల్లేలూయా. హల్లెలూయా. రెండు మరణాలు 3 జన్మాలు 3 జన్మలు 3 முறை பிறக்கிறவங்களுக்கு 3 సార్లు జన్మించే వారికి రెండవ మరణం இல்ல. రెండవ మరణం లేదు. ఒరే ஒரு முறை பிறந்தவங்களுக்கு ఒకే ఒకసారి జన్మించిన వారికి రెండవ మరణంல రెండవ మరణం వలన రెండవ మరణத்தினாலே రెండవ మరణం వలన అగ్ని గంధం ఎరిగిన కడల పోయి చేరணும். అగ్ని గంధకం మండుచున్న గంధకములో పడిపోతారు. బైబిల్ మేల సత్యమా சொல்றேன். బైబిల్ మీద ప్రమాణం చేస్తున్నాం. బైబిల్ ఎత్తిని சொல்லு బ్రదర్. இந்த பைபிள் மேல் சத்தியமா சொல்றேன். బైబిల్ మీద ప్రమాణము. நீ மட்டும் உலகத்துக்காக வாழ்ந்தியானா నువ్వు లోకం కోసం బ్రతికితే పరలోకం పోవే முடியாது. పరలోకంలోనికి వెళ్ళలేవు. இந்த வசனம் எல்லாம் சொல்லப்பட்டது. ఈ వాక్యం అంతా చెప్పబడింది. நீ எப்போ பாவத்தை விட்டு மனம் திரும்பி கர்த்தருக்கென்று உங்க அப்பா அம்மா சொல்றாங்க, என் புருஷன் சொல்றான், மனைவி சொல்றான்னு சொல்லி பைபிள் படிக்கணும், அவங்க சொல்றாங்க பைபிள் படிக்கணும், பாஸ்டர் சொல்றான்னு சர்ச்சுக்கு வரணும், இப்படி நீ நினைச்சானா? తల్లిదండ్రులు చెప్తేనే పాస్టర్ చెప్తేనే బైబిల్ చదవాలి నువ్వు ఎలా అనుకుని ఉంటే பரலோகம் கிடைக்காது. పరలోకం దొరకదు. హల్లెలూయా. హల్లెలూయా. உனக்கே வரணுங்க உணர்வு. నీకే గ్రహింపు కావాలి. நான் பரலோகம் போகணும், నేను పరలోకం நான் వెళ్ళాలి, பரிசுத்தமா வாழணும், నేను పరిశుద్ధంగా బ్రతకాలి, நான் உலகத்துல வாழக்கூடாது, లోకానుసారంగా జీవించకూడదు, பாவத்துல இருக்கக்கூடாது, పాపములో ఉండకూడదు, நான் பரிசுத்தமாய் నేను மாறணும், పరిశుద్ధంగా మారాలి, నా కన్ను పరిశుద్ధమాగணும், నా కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, కై నా పరిశుద్ధమాగணும், చేతులు పరిశుద్ధంగా இந்த ఉండాలి, கைங்க கால் పరిశుద్ధமா నా இருக்கணும், కాళ్ళు చేతులు పరిశుద్ధంగా ఉండాలని, నా இருதயம் పరిశుద్ధமாகணும், నా హృదయం పరిశుద్ధంగా ఉండాలని. இப்படி நீ உன்னை நீயே உபவாசம் போட்டு ஜெபிச்சு பரிசுத்தமா மாத்திக்கினா నిన్ను నీవే ఉపవాసం వేసుకుని పరిశుద్ధంగా మార్చుకుంటే பரலோகத்தை போய் சேருவேன். పరలోకంకి వెళ్ళి చేరగలం. இல்ல లేదంటే உன்னை நீ ஏமாத்தின ஏதோ பேருக்காக சர்ச்சுக்கு வந்து பைபிள் எடுத்துன்னு ஹாப்பி கிறிஸ்மஸ் ஹாப்பி கிறிஸ்மஸ் கிறிஸ்மஸ் பண்டிகை கொண்டாடி నామమాత్రంగా ఉంటూ బైబిల్ ఎత్తుకొని హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ క్రిస్మస్ పండుగలు క్రిస్మస్ పండుగలో మాత్రం తిని తాగి కైపు అంత ఎక్కి పండుగలు ఆచరించి అలాంటి పండుగలు ఆచరిస్తే పరలోకం పోవమాట, పరలోకం వెళ్ళలేము. పండగ தான் செஞ்சுப்பேன், ఆ పండుగ మాత్రమే చేసుకుంటాం. இந்த உபவாச ஜெபம் ஒரு பண்டிகை, ఉపవాస ప్రార్థన అనేది ఒక పండుగ. இந்த பண்டிகையில வந்தியானா ఈ పండుగల్లో కలుసుకుంటే పరలోకం கிடைக்கும், పరలోకం దొరుకుతుంది. சும்மா பேருக்கு மாத்திரம் பண்டிகை செஞ்சீங்கன்னா పేరుకు మాత్రం పండుగ చేసుకుంటే యేసు இல்லாத ஒரு பண்டிகை கிறிஸ்மஸ் பண்டிகை செய்யறவங்க பரலோகம் போக மாட்டாங்க. యేసు లేని ఒక పండుగ క్రిస్మస్ పండుగ చేసుకుంటే యేసుவோடு கூட சேர்ந்து நீ வாழ்ந்து பண்டிகை செஞ்சானா యేసు నీతో పాటు కలిసి పండుగ చేసుకోగలిగితే அது நித்திய ஜீவனை கொடுக்கும், అది నిత్య జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. இன்றைக்கு ஒப்பு கொடுங்க. ఇప్పుడే మీరు సమర్పించుకున్నారు. ஜெயிக்கிறவன் జయించువాడు என்னோடு கூட నాతో పాటు సింహాసనத்துல உட்கார సింహాసనంలో కూర్చుంటాడు. இது ஒரு பெரிய సబ్జెక్ట్, ఇది పెద్ద సబ్జెక్టు. ஒரு வருஷம் எல்லாம் கூட பேசணும். இந்த ఒక సంవత్సరం అంతా కూడా మాట్లాడవచ్చు. ஆண்டு சித்தமா அடுத்த வாரம் சொல்றேன். దేవుని చిత్తమైతే నెక్స్ట్ వారం చెప్తాను. எல்லாம் முழங்கால் போடுவோம், అందరూ మోకరు వెళ్తామా. கர்த்தர் உன்னோடு பேசிக்கொண்டு. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. థాంక్యూ బ్రదర్. ట్రాన్స్లేషన్ కా నన్రి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మోకరిద్దాం అందరూ. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. జయించవాని నాతో కూడా నా సింహాసనములో కూర్చోబెడతానంటున్నాడు దేవుడు. సహోదరి